ప్రకృతి కన్నెర చేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన యావత్ దేశ ప్రజల హృదయాలను కలిచివేసింది. కేరళలో ప్రకృతి వైపరీత్యానికి అనేక మంది బలయ్యారు. ఈ దుర్ఘటన కేరళలోని వైనాడ్ సహా పలు ప్రాంతాల ప్రజల జీవితాలను అస్తవ్యస్తంగా మార్చింది. కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో నేల మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడింది. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈ మేఘాల కారణంగా వయనాడ్, కోళికోడ్, మల్లప్పురం, కన్నూర్లలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండకై, చురాల్మల, అట్టామల, నూల్పుజ గ్రామాల్లో ఈ నెల 29న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమై ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. అనేక మంది ప్రజలు బురద మట్టిలో కూరుకుపోయారు. తొలుత మండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడగా సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చురాల్మలలోని బెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. ఆ మర్నాడు మండకైలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 143 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వేణా జార్జ్ తెలిపారు. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. మరోవైపు వయనాడుకు వెళుతుండగా వేణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. మంజేరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందారు వేణా జార్జ్. వయనాడ్లో బాధితుల కోసం మొత్తం 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ధ్వంసమైన ప్రాంతాలను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి సాయం అందించాలని కోరారు. 2018 వరదల సమయంలో ప్రజలు అందించిన సహకారం మరవలేనిదని, అదే తరహా సహాయం మళ్లీ కావాలని అన్నారు సీఎం పినరాయి. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపించాలని ప్రజలకు సూచించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తుండగా వారి కోసం సమీపంలోని చర్చిలు, మదరసాల్లో తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యంలో అతలాకుతలమైన బాధితులను కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. కేరళలో తరచుగా వర్షాలకు సంబంధించిన విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ నెల 29న జరిగిన కొండ చర్యలు విరిగిపడిన ఘటన ఎంతో మందిని బలి తీసుకుంది. 2018 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలకు 483 మంది మరణించారు. ఆ ఘటనలో 14.5 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. 57,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఆ వరదల కారణంగా రాష్ట్రానికి దాదాపు ఏడాది బడ్జెట్ అంతటి ఆర్థిక నష్టం జరిగింది. 2019లో వయనాడ్లోని పుత్తుమలలో కొండ చర్యలు విరిగిపడి 17 మంది మరణించారు. 2021 అక్టోబర్లో ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 35 మంది మృతి చెందారు. 2022 ఆగస్టులో ఆకస్మిక వరదల కారణంగా 18 మంది మరణించారు. 2015 నుంచి 2022 మధ్య దేశంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు 3,782 జరగగా ఒక్క కేరళలోనే 2,239 ఘటనలు జరిగాయి. ఇక తాజాగా మరోసారి భారీ వర్షాలు, వరదలతో కొండ చర్యలు విరిగిపడి కేరళ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. కేరళను మరోసారి భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. కొండ చర్యలు విరిగిపడి ఎంతో మంది ప్రాణాలను హరించాయి. కేరళలో 2018 తర్వాత ప్రకృతి వైపరీత్యం కారణంగా మరోసారి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.